ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, నా దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినాలంతా ప్రభువా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవంగా ఆరోగ్యంగా తండ్రి ప్రభువా గొప్ప కృపను చూపించి మమ్మల్ని రక్షించి నీ సన్నిధికి తోడు విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అవును ప్రభువా, నీ కృప లేనిదే ప్రభువా మేము జీవించలేము, బ్రతకలేము తండ్రి ప్రభువా. నీ సన్నిధి మాకు తోడుగా ఉండి ప్రభువా నాయన గొప్ప ఆరోగ్యమును తండ్రి ప్రభువా, గొప్ప ఆయుష్ని ఇచ్చి ప్రభువా మమ్మల్ని రక్షించుకొని తండ్రి నాయన నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరచుటకు తండ్రి నాయన ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభువా. నైనా నువ్వు తండ్రి ప్రభువా మా కొరకు తండ్రి ఈ లోకంలో వచ్చి ప్రభువా నాయన మాకు తండ్రి ప్రభువా నాయన మంచిని బోధించి ప్రభువా నాయన ప్రభువా నువ్వు చూపించిన రీతిలో ప్రభువా మేము తండ్రి నాయన జీవించడం మాకు నాయన ఎన్నో విధాలుగా తండ్రి ప్రభువా బోధించున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రభువా వాటి ప్రకారంగా తండ్రి ప్రభువా నాయన మేము మా జీవితంలో తండ్రి సరి చేసుకుని తండ్రి ప్రభువా ఈ లోకానికి తండ్రి ప్రభువా మీరు వెలుగై ఉండి తండ్రి ప్రభువా నాయన ప్రభువా జీవించి ఉన్నట్లుగా ప్రభువా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా తండ్రి ప్రభువా మేమందరం తండ్రి నాయన అట్టి విధమైన మార్గంలో తండ్రి ప్రభువా జీవించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. మీరు చూపిస్తున్న ప్రతి కృపను ప్రభువా మీ దయను బట్టి ప్రభువా మేము తండ్రి ప్రభువా నైనా ప్రభువా జీవించి తండ్రి ప్రభువా నీ బిడ్డలుగా తండ్రి ప్రభువా నీకు ఘనతను తండ్రి ప్రభువా తెచ్చుటకు తండ్రి నాయన మీకు మహిమ తెచ్చుటకు తండ్రి ప్రభువా మేము తండ్రి నాయన జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ లోకానికి తండ్రి ప్రభువా నాయన మేము గొప్ప వెలుగు వలె తండ్రి ప్రభువా నాయన ఇతరులకు తండ్రి ప్రభువా మాదిరికరంగా తండ్రి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ వలె తండ్రి ప్రభువా ఈ లోకానికి తండ్రి ప్రభువా నాయన గొప్ప విధముగా తండ్రి ప్రభువా నాయన గొప్ప తండ్రి ప్రభువా గొప్ప తండ్రి ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీ మాదిరిగా తండ్రి జీవించడానికి సహాయం దయచేసి నడిపించి మీరు మాత్రమే తండ్రి ఘనత మహిమ మా ద్వారా పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒకటి పాట పాడుకుందాం. బయలువారు వచ్చి పాట పాడి దేవుని మహిమ పరుస్తున్నట్టుగా మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆయనను కొనియాడుతూ ఆయన మందిరంలో సాగుతాం. మరి ఒకసారి మనందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పాఠం నుంచి 681 పాడుకుందామండి. యేసు రాజు రాజుల రాజే. పాటల బుక్ నుంచి 681 పాట. యేసు రాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే.
హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా యేసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే వసనా జయమే వసనా జయమే వసనా జయమనదే వసనా జయమనదే వసనా జయమనదే వసనా జయమనదే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే వసనా జయమే వసనా జయమే వసనా జయమనదే వసనా జయమనదే వసనా జయమనదే వసనా జయమనదే దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఉత్తర ప్రచిత్ర భాగాలు కమలా వచ్చి యొక్క వాక్య భాగాన్ని ఉత్తర ప్రచిత్రగా చదివి వినిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 121వ కీర్తన 122వ కీర్తన ఉత్తర ప్రచిత్రగా జ్ఞాపకం చేసుకున్నాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు ఉంటాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటుంది. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుకుని, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. అచ్చడు న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. దేవుడు పరిశుద్ధపరచును. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిర్మలా వచ్చి ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథముల నుండి 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 12వ వచనము నుండి 16వ వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు యెహోవా
దేవునికి మహిమ కలుగునుగా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి లక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తాం. అమ్మా ముందుకు రండి. లక్ష్మి గారు ముందుకు రండి. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సమయంలో ప్రత్యేకమైనటువంటి పాటలు విందాం. మొదటిగా కుమారి వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తుంది. తదుపరి సహోదరి ఆరాధన గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవునిని మహిమపరుస్తారు. ఈ దినము దేవుని వర్తమానాన్ని అందించడానికి మన మధ్యలో ఉన్నటువంటి మా బావగారు ఎంఎస్ ప్రకాష్ గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ ఆహ్వానిస్తాం. సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట విందాం. నీతో నేను నడవాలని, నీతో నేను ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో నేను ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా.
మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రత్యేకమైనటువంటి పాట విందాం. సహోదరి ఆరాధన వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్రాయేల్ మనందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సహోదరి సుజిత గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిస్తూ స్తుతి ఆరాధన కొరకు సిద్ధపడదాం. సహోదరి సుజిత గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు
తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థించినటువంటి వారుగా నాయన మీ సన్నిధిలో మోకరించిన బిడ్డలుగా నాయన నిలవబెట్టమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి ఆమేన్. అటు రీతిగా మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయనను కొనియాడుచు ఆయనను ఆరాధించడానికి ఆయన మందిరంలో ప్రవేశించినటువంటి మనము, ఆయనను కొనియాడడానికి ఆయన మందిరానికి వచ్చినటువంటి మనము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి ఆయన పాదాల దగ్గరికి వచ్చినటువంటి మనము అందరము కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆయనను కొనియాడదాం. యేసయ్య నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్య నిన్ను చేరాలని ఆశ అన్న పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరము కూడా మన యొక్క హృదయాలు తెరిచినటువంటి వారమే, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరచడానికి సమర్థుడైనటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి మనము ఏ ఆశ, ఏ ఆరాటము, ఏ ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చామో మనము ఆశ చేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించగలిగినట్లయితే అది మనకు దీవెన, ఆశీర్వాదము, సంతోషము, ఆనందము, సమాధానము, తృప్తి ఇచ్చేటువంటి శక్తి కలిగిన దేవునిని మనము ఎరిగి ఉన్నాం కాబట్టి హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించుదాం. చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరు కూడా. ఎవరు నా తోడు రారు ఈ లోకములో, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు
లోకంలోనికి మనం ఒంటరిగా వచ్చాం. ఒంటరిగానే దేవుని సన్నిధికి చేరవలసిన వారు. ఏ విధమైన సిద్ధపాటులను కలిగి ఏ విధమైన వాక్యాన్ని మనం వినుచు మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితం దేవునికి ఇష్టమైన రీతిలో, మధురమైనటువంటి రీతిలో, అనుకూలమైనటువంటి రీతిలో మనము సిద్ధపరచుకుంటూ ఉన్నాం. ఆలోచన చేయవలసిన వారమైన దేవుని మందిరములకు వస్తున్నటువంటి మనం, దేవుని మందిరానికి పరిగెడుతున్నటువంటి మనం, దేవుని మందిరములో ఉండి దీవెనలు ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి మనం, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం దేవుని దృష్టిలో ఎదుగుతున్నదో కృషించిపోతున్నదో ఆలోచన చేయవలసిన వారమైన అందరము కూడా హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినడానికి ఆశ కలిగి ఆయన మందిరములో ప్రవేశించినటువంటి మనం ఇంకను ఆయనకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ఒకవేళ చేదైన వేరు ఏదైనా మన యొక్క జీవితంలో ఉండి ఆయన నామాన్ని ఒకవేళ అవమానపరుస్తూ ఉంటే దాన్ని తీసివేసుకోవడానికి, దాన్ని కడిగి వేసుకోవడానికి సిద్ధపడిన వారమే ఆయన సన్నిధిలో ప్రార్థన ద్వారా, ప్రార్థనలో పశ్చాత్తాపడుతూ మనలను మనం ఆయన సన్నిధిలో కుమ్మరించుకొనగలిగినట్లయితే, కన్నీరు విడవగలిగినట్లయితే ఆయన మనలను క్షమించగలిగినటువంటి దేవుడు, ఆయన మనలను కనికరించగలిగినటువంటి దేవుడు, ఆయన మనలను కాపాడుతున్న దేవుడు, ఆయనే మనలను పోషిస్తున్నటువంటి దేవుడు. అవి దేవుడిని కలిగి ఉన్నటువంటి మనం మన హృదయాన్ని ఇంకనూ తీర్చిదిద్దుకుంటూ, మన హృదయాన్ని ఇంకనూ సరి చేసుకుంటూ ఆయనకు అంగీకార యోగ్యమైనటువంటి వ్యక్తులముగా, పాత్రలముగా సిద్ధపరచుకోవాల్సిన వారమైన సమయంలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి పెర్సీ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఏకి వెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మనమందరం కూడా హృదయపూర్వకంగా దేవుడు మనకిచ్చిన విలువైన, శ్రేష్టమైన, అనుకూలమైన, ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమైన దేవుడు మనలను కాచి కాపాడి ఆరోగ్యమిచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి, కనికరించి, పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచి ఈరోజు దేవుని మందిరములో సమయాన్ని వెచ్చించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మరి ఒకసారి మనం అందరం కూడా దేవునికి స్తోత్రాలు చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మరి ఎంఎస్ ప్రకాష్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని వివరిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకించవలసిందిగా మరి ఒకసారి మనం చేస్తూ ఈ సమయాన్ని వారిని ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని ఇస్తా ఉన్నాను. మరి ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడుతున్నాం.
భయంకరమైన దినాలలో దేవుడి మందిరంలో మనం వచ్చి ఆరాధించుకోవడానికి ఉపయోగండి. ఆయన లేకపోతే ఏది లేదు. ఇలా ఆయన కృపను తలంచుకుంటూ ప్రభుని మనం ఎంతైనా స్తుతించాలి, ఆరాధించాలి. ఈ సమయంలో నేను కొద్ది నిమిషాలు మాత్రమే దేవుడి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా. మైక్ పట్టుకోవాలా? అవసరం లేదా? వీళ్ళారా దేవుని యొక్క వాక్యానికి వెళ్ళిపోదాము. చదవబడిన వాక్య భాగం ఒకసారి మరలా చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. నేను చదువుతూ ఉంటున్నాను, దయచేసి వాటిని వినాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉంటున్నాను. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడు కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలిచెను, నా చెవులు దాన్ని ఆలకించెను. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ భయంకరమైన దినాలలో నీ మందిరంలోనికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే వాక్యమును నాయన నాకు మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఈ సమయం అందు మా ప్రభువా మీరు మాట్లాడితే నాయన మేము వినాలని వచ్చాం. నాయన మీ అతి మధురమైన స్వరమును నాకు మాకు వినిపింప చేయండి నాయన. మమ్మల్ని గద్దించి మా ప్రభువా నాయన మీ మార్గములలో నడుచుకునే వాక్యములు నాయన మాకు అందరికీ దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవాది దేవుడు మాట్లాడుచుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట, సొలొమోనునకు ప్రత్యక్షమై దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ రాయబడిన వాక్య భాగాల్లో మనం చదివినప్పుడు, వాన కురియకుండా నేను ఆకాశం పూసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు మిడతను రప్పించినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ మీరు చేయవలసిన పని ఏంటి? చాలా మనము దాదాపు 8 నెలలు అయిపోయిందండి, చాలా నెలలు అయిపోయింది. 5 నెలలు అయిపోయిందా, 4 నెలలు అయిపోయిందా? కాబట్టి ఇన్ని నెలల నుండి భయంకరమైన తెగులు ప్రపంచమంతా ఆవరించుకుంది. దేవాది దేవుడు ఏమంటున్నాడంటే అడ్డుముంటున్నాడు, ఒకవేళ తెగులు కానీ వచ్చినప్పుడు మీరేం చేయాలి? తెగులు వచ్చింది అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఈ పని చేస్తే చాలు అని ఒక మాట మనకి హింట్ ఇస్తున్నాడండి. హింట్ ఇస్తున్నాడు అన్నమాట. ఏంటంటే మీరు ఈ పని చేయండి చాలు, ఈ పని చేస్తే నేను స్వస్థత ఇచ్చేస్తాను అని ఆయన సెలవిస్తున్నాడు. దేవుడు మాట చెప్పి, ఇదిగో నేను ఇవన్నీ పంపించానే, ఈ పంపించినప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటి అని చెప్తూ 14వ వచనంలో క్లియర్గా రాసి పెట్టారు. ఏమని రాసి పెట్టారంటే 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు ఎవరండి? దేవుని పేరు పెట్టబడిన జనులు అంటే మనము, యేసు ప్రభువును నమ్ముకున్న మనము, ప్రవర్తించున్నారు విశ్వాసులైన మనలతోటి
రక్షణ పొందుకున్న మనలతోటి దేవుడు ఏమని ఉంటున్నానంటే, నా పేరు పెట్టబడిన నా జనులు ఏమన్నాడంటే తమ్ముడు తాము తగ్గించుకోవాలి. ఇక్కడ చాలా ఉంటున్నాను. మొట్టమొదటిగా తమ్ముడు తాము తగ్గించుకోవాలి. ఏమండి? తగ్గింపు జీవితం కావాలి. మొట్టమొదటి చేయవలసిన పని అది. ఈ దినాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు తగ్గింపు జీవితం ఎవరికి కనబడడం లేదు. తగ్గించుకుని చేసే పరిస్థితులు ఎవరికి కనబడటం లేదండి. ఎవరైనా తగ్గించుకుంటున్నారా? ఏమండి? చిన్నలు ఏమైనా చెప్పారు అనుకోండి, పెద్దలకి నువ్వు నాకు చెప్పడం ఏంటి అని అంటారు. ఏమండి? తగ్గించుకునే బ్రతుకు లేదండి. దేవుడు ఏమంటున్నాడంటే, దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, తగ్గించుకోండి, తగ్గించుకోండి. తగ్గింపు కావాలి. యోహాను రాసిన సువార్తలో యోహాను ఉంటారు చూడండి. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం చూడండి. అక్కడ మాట రాయబడి ఉంటుంది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? యోహాను చెప్తూ ఉంటున్నాడు. ఏమనంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటాడు కదా. యోహాను గారు అంటారు కదా, ఏమనంటే, నాకన్నా గొప్పవాడు శక్తిమంతుడు వస్తూ ఉంటున్నాడు, ఆయన చెప్పులు వారిన విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను అంటాడండి. చెప్పులు తీయడానికి దాన్ని వారు ముట్టుకోవడానికి కూడా నేను పాత్రుడను కాను. యోహాను గారు ఎంతగా తగ్గించుకుంటున్నారు. ఏంటి, యోహాను గారు ముందొచ్చారా? యేసుప్రభు గారు ముందొచ్చారా? యోహాను గారు యేసుప్రభు వారి కన్నా 6 నెలలు ముందు పుట్టారు. 6 నెలలు ముందు యోహాను గారు పుట్టారండి. ప్రియులారా, యోహాను గారు పెద్దోడు కదా, ఎడ కదా? యేసుప్రభు వారి కన్నా పెద్దోడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఎవరు హెచ్చవలసి ఉంది? యేసుక్రీస్తు ప్రభువు హెచ్చవలసి ఉంది, మనము తగ్గవలసి ఉంది. ప్రియమైన దేవుని సంగమా, తగ్గించుకునే బ్రతుకు కావాలి. మొట్టమొదటిగా మనకి ఆ పరిస్థితులు ఉండవండి. మనం తగ్గించుకోవాలి, ప్రార్థనకి వెళ్ళిపోతాం. తగ్గించుకోము, మనసులో నక్క చేసుకోము. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అంటూ కూర్చున్నారు, తగ్గించుకోకపోతే దేవుడు ఎట్లా కార్యం చేస్తున్నారు మన జీవితాల్లో, మన బ్రతుకులలో? తగ్గించుకోవాలి కదా మరి. ప్రియులారా, తగ్గించుకుని చేసిన ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఎవరో తెలుసా? తగ్గించుకుని చేశారండి. ఎవరు తెలుసా? ఏమండి? సుంకరి ప్రార్థన పరిచర్యలు. సుంకరి ఇద్దరు దేవాలయం వెళ్ళారండి. లోకసభలో కూర్చుంది 18వ అధ్యాయంలో రాయబడి కూర్చుంది ఆ మాటలు. వీళ్ళగా ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారండి. దేవాలయానికే వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికే వెళ్ళారు. పరిచర్య మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇదిగో నేను ఇలాంటి కాదు, అలాంటి కాదు, అన్ని చెప్పేస్తున్నాను, నేను దశ బాగా ఇచ్చేసాను, అవి ఇచ్చేస్తాను అన్ని చెప్పేసుకుంటున్నాడు దేవుడి దగ్గర. ఇగో ఉన్నాడే, వీటితో కూడా ఇటుకంటే గొప్పని ప్రార్థించాడండి పరిచర్యలు. ఆ తర్వాత సురుకుడు చెప్పాడు. అక్కడ ముందు మొట్టమొదటి దేవా ఏంటండి? ఆకాశం వైపు కనులెత్తుకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా, పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడండి. ఆకాశము వైపు కన్నులెత్తుకైనా నువ్వు ధైర్యం చాలడం లేదంటాడు. ఏమండి, ఎంత తగ్గించుకున్నాడు చేసండి? తగ్గించుకునే బ్రతుకు కావాలి మనకి. దేవుడు అడిగిన అంటూ ఉంటున్నాడు, నేను ఈ తెగులను ఆపాలన్నా, ఈ దేశములను స్వస్థపరచాలన్నా, నా పేరు పెట్టబడిన నా జనులను తమ్మును తాము తగ్గించుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, మనం తగ్గించుకుంటున్నామా? ఏమండి? దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చాడు. దేవుడు పంపించాడు, వీళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళు అని పంపించాడు. పంపిస్తే దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చాడు.
వచ్చి అంత అక్కడ ఒక ఉపమానం చెప్పేసి అంటాడు, దావీదుతో అంటాడు, ఆ మనుషులు నీవే. డైరెక్ట్ ఏమండి, డైరెక్ట్ గా ఆ మనుష్యుడు నీవే, ఆ మనుష్యుడు నీవే అని అంటే ఏమండి, దావీదు మహారాజు కదండి, అవునా కదా? దావీదు మహారాజు, మరి నాతాను ప్రవక్త. ప్రవక్త అంటే చిన్నోడే. ఏమండి, అటువంటి నాతాను చెప్పిన మాట వెంటనే లోపల తగ్గించేసుకుని ప్రార్థన చేసేస్తాడండి దావీదు మహారాజు. ఏమండి, దావీదు మహారాజే అంతటి వాడే తగ్గించుకుని ప్రార్థన చేస్తే మనం ఎంత అండి, మనం చాలా అసలు ఎలా అలా చేస్తున్నామా? అలా చేస్తున్నామండి. అసలు మన మనస్సాక్షి అంటే చెప్పేస్తుంది, నా మనసు చెప్పేస్తుంది, నా మనసు నడుపుకున్నది నా మనసు చెప్పేస్తా ఉంటుంది. నువ్వు ఎలా అంటావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు అది చెప్పేస్తుంది. ఇది అడుక్కోవాలి. ఏమండి, అడుక్కోవాలి. ప్రియమైన దేవుని సంఘం మా ప్రభు అని చెబుతున్నారు, నా పేరు పెట్టుకున్న జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. మొట్టమొదటిగా తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత రెండవది మనం చూస్తున్నప్పుడు ప్రార్థన చేసి అని రాయబడి ఉంది. తగ్గించుకున్న తర్వాత ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. మనం ఏం చేస్తామండి? ఏమంటే హృదయాన్ని మెత్తన చేసుకుని, హృదయాన్ని కఠినంగా ఉండననుకోకుండా హృదయాన్ని మెత్తన చేసేసుకుని అప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తామా? లేక వెళ్ళిపోయి ప్రార్థనలో మొదలు పెట్టేస్తామా? ప్రభు అంటున్నాడు, ఏంటి ప్రార్థన చేసి తగ్గించుకుని నేను వెనకొచ్చాడు రాయించవచ్చు కదా పరిశుద్ధాత్మ ప్రభు మరి. ఏమండి, వాక్యంలో ప్రార్థన చేసి మొదటిగా ప్రార్థన చేసేసి తర్వాత తగ్గించుకుని తర్వాత రాయించవచ్చు కదా. ఏమి మరి ముందే ఎందుకని రాయించారు ప్రార్థన, వెనకాల ఎందుకు రాయించారండి పరిశుద్ధాత్మ ప్రభు వారు? అంటే మన బ్రతుకులు తెలుసు, ఆయన తెలుసండి మనం ఎలాంటి వాళ్ళమో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా ఆ పని చేస్తే కానీ ఈ పని చేయొద్దు రా బాబు అని చెప్తూ ఉంటున్నాడు. ముందు తగ్గించుకుంటే, నువ్వు దేవ మనసు కలిగి ఉంటే, నువ్వు మెత్తని హృదయాలు కలిగి ఉంటే, మెత్తని మనస్సు కలిగి ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తే. ప్రార్థన మనం అలాగా ప్రార్థన చేయకండి, తగ్గించుకోము. హృదయానికి ఏమండి, ఎవరికి మాట మాట్లాడితే ఆ మాటే, ఆ నాకు చెప్పడం ఏంటి, ఆ నాకు చెప్పడం ఏంటి? పిల్లరా, ప్రియమని దేవుని సంగమా ప్రభు చూపించున్నారు, నేను కార్యం జరిగించాలని అంటే తగ్గింపు కావాలి. తగ్గింపు చేసుకుంటూ ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎట్లా చేయాలి? దావీదు అంటాడు 141వ దావీదు కీర్తన 2వ వచనములో, 141వ దావీదు కీర్తన 2వ వచనములో రాస్తూ ఉంటాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తిన సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగును గాక అని రాయబడి ఉంటుంది. నా ప్రార్థన ధూపము వలెను అని రాయబడి ఉంటుంది. ప్రార్థన ధూపము వలె వెళ్ళాలి. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, ధూపము ఎప్పుడు వస్తుంది? ధూపము ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందండి ధూపము? ఏమంటే నిప్పుడు మండుకోమంటే వస్తుంది, అంతేనా? ఏమండి, నిప్పుడు మండకుండా ఎర్రగా కాలకోకుండా ఉండి దాంట్లో ఏది నిప్పులు లేకుండా ఉండి ఏదంటే అది సాంబ్రానా ఏది అది వేసారండి కదా కొత్తగా ఎందుకు రాదండి? అది కారణం లేదు, ఆ నిప్పులు ఆ బొగ్గు ముక్కలు కారణం లేదు. బొగ్గు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉన్న బొగ్గు కాలితే ఎర్రగా ఉంటుంది. ఎర్రగా అయినప్పుడు దానికి ధూపం వేస్తే ఆ ధూపం దేవునికి వెళతాది. మన నల్లగోడు, మనం బొగ్గు ముక్కలోడు, మనం బొగ్గు ముక్కల్లాగా నల్లగా చాలా నల్లబోయేవాడు. పిల్లరా, ఈ బొగ్గు ముక్క ఎర్రగా కాల్చబడాలి అని అంటే, ఎర్రగా కాల్చబడాలంటే దానికి అగ్గంటించాలి కదా.
అంటించాలా అంటించదా? అగ్గంటించాలి. అగ్గంటిస్తే అప్పుడు అంటుకుంటుంది. ఆ అంటుకున్నప్పుడు అందులో ధూపము అందులో వేస్తే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దుంపును వలె దేవుని సన్నిధికి వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన నల్లటి బ్రతుకులు ఉన్నాయే, ఈ నల్లటి బ్రతుకులు అగ్ని చేత మండాలి. దావీదు అంటాడు కీర్తన గ్రంథంలో, దావీదు రాసిన కీర్తన 39వ దావీదు కీర్తన చూడండి. 39వ దావీదు కీర్తనలో 39వ దావీదు కీర్తన 3వ వచనం చదువుకుందాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దావీదు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే నా గుండె నాలో మండుచుండెను, నా హృదయం నాలో మండిపోతుంది. ఏంటి తెలుసా? నేను ధ్యానించుచుండగా మంట పుట్టుతుంది. ఏది ధ్యానిస్తే మంట ఏమంటే సాయి చెప్పుకుని సౌదులు చెప్పుకుంటే మాట కాదు, ఆ మాట కాదు, కోట మాట కాదు. ఇది అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడంటే నేను ధ్యానిస్తూ ఉంటుండగా ఏం ధ్యానిస్తా తెలుసా? కీర్తన గ్రంథం 55వ దావీదు కీర్తనలో దావీదు అంటాడు, 55వ దావీదు కీర్తన 17వ వచనంలో రాయబడి ఉంటుంది, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటూ ఉంటున్నాడు, ఏమంటున్నాడంటే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుంటాను. ఏం ధ్యానిస్తున్నాడంటే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాడని, వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాడండి. అయ్యా, ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అనేక దినాల నుండి లాక్డౌన్లో ఉంటున్నాం. లాక్డౌన్లో ఇంట్లోనే ఉంటున్నప్పుడు ఏం చేస్తున్నా? ఇంటిలోనే ఉంటున్నా, పరిపాటుల్లోనే ఉంటాం. ఎప్పుడు ఎక్కడ లేని పని అప్పుడే వస్తాయి. పని పాటల్లోనే చక్కబెట్టేసుకుంటూ ఉంటున్నాం దినాలన్నీ. వాక్యం ఎప్పుడు చదువుతున్నానా? ఏమండి, వాక్యం ఎప్పుడు చదువుతున్నా? దావీదు అంటూ ఉంటున్నాడు, సాయంకాలం మన ఉదయమన మధ్యాహ్నం నేను ధ్యానించి మొర పెట్టుకుంటున్నాను, ఆయన ప్రార్థన ఆలకించాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అంటూ ఉంటున్నారు ప్రార్థన చేస్తే మంట రావాలి, హృదయం మండిపోవాలి, హృదయములో మంట రావాలి. పిల్లరా, వాళ్ళని చూస్తే మంటలు రావడం కాదు, మనుషులు చూస్తే మంట రావడం కాదు. ఆ మంట దేవునికి ఇష్టమైనది కాదు. కొంతమందికి మనుషులు చూస్తే మంటగా చెప్పదు. అదేదో ఏదో మాట అన్నారనుకోండి, ఆ మాట పదే ఆ మనిషి చూసినప్పుడల్లా వచ్చే జ్ఞాపకం వద్దనే ఉంటుంది, పడిపోతా ఉంటారు. అది మంచిదేనా? ఆ మంట మంచిదేనా? ఆ మంట ఏం చేద్దాం తెలుసా? నీ ఆత్మీయ జీవితాన్ని ఆర్పివేస్తాను. ప్రియులారా, ప్రియమని దేవుని సంగమా, ప్రభు మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రార్థన చేస్తున్నామా? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామా? తగ్గించుకొని ప్రార్థన చేయడం. ధూపం వలె ఎర్రగా కాలిపోవాలండి బొగ్గులు. ఏమండి, ఆ బొగ్గుల పైన చూశారు కదా, ఆ బొగ్గులు మండిపోయిన తర్వాత ఆ బొగ్గు ఎర్రగా కాలిపోయి ఏమైపోతుంది? బూడిదైపోతుంది. ఇలాగా ప్రియమని దేవుని సంగమా, మనము అట్లాగా తయారైపోయి బూడిదైపోతే, బూడిదైపోతే కలిగిపోయి దేవుని కొరకు నలిగిపోయి ఆ మంట కలిగి ఉంటే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారండి. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు. మన పని చేయము. మనకెందుకులే అనుకుంటాం, నాకెందుకులే ఆడు చూసుకుంటాం. ఏమండి, మానవుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? నాకెందుకులే ఆడు ప్రార్థన చేస్తాం.
ఆడు ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? నేనే ప్రార్థన చేయమంటున్నాడు అని చెప్పింది ఏంటి? నా పేరు పెట్టబడిన నా దేవుడు అన్నాడు. అంటే ఏంటి? మనమే ప్రార్థన చేయాలి. ఇలాగా ప్రియమని దేవుని సంగమా ప్రభు ఉంటున్నారు, ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన చేసి నన్ను వెదకండి అని అంటూ ఉంటున్నాడు. ప్రార్థన చేసి వెదకాలి. ప్రార్థన చేసి వెదకాలి. వెదకడం అంటే ప్రార్థన చేసి కలిపెడుతూ ఉండాలి. ప్రార్థనలో వెదకాలి ప్రభువుని. ఎట్లా వెదకాలి? ఏ విధంగా వెదకాలి? దేని వెదకాలి? ఏమండి ప్రియులరా, ప్రియమని దేవుని సంగమా ప్రభు అంటూ ఉంటున్నారు, వెదకండి. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. 105వ దావీదు కీర్తనలో రాయబడి ఉంటుంది. చూడండి, 105వ దావీదు కీర్తన, 105వ దావీదు కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమంటూ ఉంటున్నారంటే యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. దేవుడిని వెతకాలి అన్నారు కదా. వెదకుడి మీకు చెప్పండి, మర్చిపోయామా? ఏమండి? అడుగుడి మీకు ఎవరు, తప్పుడి మీకు తీయవరు, వెదకుడి మీకు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. వెతకాలి. ఏంటి వెతుకుతున్నా? మనమేం వెతుకుతాం? ఏం దొరుకుతారా? ఏమండి? ఎవరైనా ఇస్తారా? అయ్యుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమన్నా నన్ను వెతకండి అయ్యా మీకు ఇస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను వెతకండి అయ్యా అని అంటున్నాడు. ఆయన సన్నిధి నిత్యము వెతకమంటున్నారు. నిత్యం అంటే కొంతసేపా? నిత్యం అంటే మనకు సమయం ఉన్నప్పుడల్లా వెతకడమే. చూసారా? దాచబడిన ధనాన్నట వెతుకుతారట. చూసా, మనం ఏమన్నా డబ్బులు ఎప్పుడన్నా అక్కడ పెట్టేసాం అనుకోండి, ఎక్కడో పెట్టేసాం, చాలా అయిపోయింది. తర్వాత సడన్గా జ్ఞాపకం వచ్చింది, నేను ఎక్కడో డబ్బులు పెట్టానే, ఎక్కడ పెట్టాను అని చెప్పేసానని ఏం చేస్తాను? వెతుకుతారు. ఎంతసేపు వెతుకుతారు? దొరికినంత వరకు ఎన్ని మూలలో ఎక్కడెట్టేసామో జ్ఞాపకం ఉండదు. కానీ అన్ని తీసేస్తాం. మీరు వాళ్ళు బట్టలు తీసేస్తాం, అవి తీసేస్తాం, ఇది తీసేసి ఎలా వెతుకుతాం తెలుసా? ఎంత ఊపుగా. కోపం వస్తుందా? ఏమండి? చిరకొత్తదా? రాదా? ఎందుకు రాదు? అంటే డబ్బులు అవసరం కావాలి కదా. కాబట్టి ఇలా దేవుడు ఏమంటాడంటే అలాగ నన్ను వెతకండి అయ్యా అని అనేది చెప్తూ ఉంటున్నాడు మనకి. అలా వెతికితే ప్రభు అంటూ ఉంటాడు, అలా వెతకాలి. ఒకవేళ డబ్బులు కనపడలేదు అనుకోండి, కనపడకపోతే ఏం చేస్తాం? దాచిపెట్టింది ధనమే, ఎక్కడో పెట్టాం, కనపడలేదు, ఏం చేస్తాం? ఏం చేస్తామండి? ఏం చేద్దాం? కొద్దిసేపు ఉండిపోయి అయ్యో డబ్బులు ఎక్కడ పెట్టేసాను, ఈ డబ్బు పెట్టేసారే, ఎక్కడ ఉన్నారు ఈ డబ్బులు? ఏమవుతుంది? ఆలోచన దుఃఖం, పెట్టేసాను ఏడుపు, దొరకడం లేదు, అమ్మో దొరకడం లేదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వెనకే విషయంలో కూడా అట్లా వెతకాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, అలా వెతికారండి. తెలుసండి, అలా వెతికారు. ఎవరు తెలుసా? లోకాసు వార్తలో రాయబడి ఉంటుంది. లోకాసు వార్తలో రాయబడి ఉంటుంది. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము. లోకాసు వార్త 2వ అధ్యాయము. లోకాసు వార్త 2వ అధ్యాయము 48వ వచనం చూడండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి
మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి ఆ కుమారుడా ఆ మమ్మల్ని ఎందుకు ఎలాగో చేసేదివి ఆ ఇదిగో నీ తండ్రియు నేను ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమి. ఎలా వెతుకుతున్నాడండి? ఎలా వెతుకుతున్నాడు? దుఃఖపడుచు ఏడుస్తూ. యేసు ప్రభువు కనబడలేదు. వీళ్ళరా ప్రియమైన దేవునికి కనబడకపోయేటప్పటికి ఏడుపు వచ్చేసింది వీళ్ళకి. ఎక్కడ ఉన్నాడు నా కుమారుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసానని ఏడుస్తూ దుఃఖపడుచు వెతికితే యేసు ప్రభువు కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యంలో ఉంటుందండి. దేవుని వాక్యంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 29 నన్ను మీకు కనపరుచుకొందును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12 వచనాలు. మీరు నాకు మొరపెడుతురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వదిలేని, నేను మీ మనవి ఆలకించును. మీరు నన్ను వెదకినని ఎడలా, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడలా, మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. వెతికితే కనబడే దేవుడు, వెతికితే కనబడే దేవుడు ఆయన అన్నారు కదండి. ఏమన్నా? నన్ను నీకు కనపరుచుకుంటాను అన్నారు లేదా? వాక్యం ఉందా లేదా? కానీ అంటే కనపరుచుకుంటానండి ఏంటి? కనబడరా? కనబడతారు. పిల్లరా, ప్రియమైన దేవుని సంగమా, ప్రభు వాక్యం సత్యం. దేవుని వాక్యం సత్యం. ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైన రాయబడి ఉంటుంది. పిల్లరా, ప్రియమైన దేవుని సంగమా, వెతకాలి. వెతికితే కనబడతాడు. తర్వాత మనం చూచినప్పుడు చెడు మార్గాలను విడిచిపెట్టాలి. 4వదిగా మనం చూసినప్పుడు చెడు మార్గాలు విడిచిపెట్టాలి. పిల్లరా, వెతికిన తర్వాత, దేవుణ్ణి వెతికిన తర్వాత చెడు మార్గాలు విడిచిపెట్టాలి. మారు మనసు అనుభవం, రక్షణ పొందుకున్న తర్వాత మారు మనసు అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని వెతికినప్పుడు దేవుడు కనబడుతూ ఉంటున్నాడు, రక్షణ పొందుకుంటూ ఉంటున్నాం. కానీ పాత మార్గాలే వస్తున్నాయి, పాత పద్ధతులే వస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంటూ ఉంటున్నాడు, నీ చెడు మార్గాలు విడిచిపెట్టాలి. అందుకనే దావీదు అంటాడు కదా, మొదటి దాని కీర్తనలో అంటాడు. ఏమంటాడు? దుష్టురాలు చెప్పున నా పాపుల మార్గం నిలువక, అపహాస్యుడు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల వారిని నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అని రాయబడి ఉంటుంది. పాప మార్గం, చెడు మార్గాలు దేవుడు అని చూడుతున్నాడు. చెడు మార్గాలు విడిచిపెట్టేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని శ్రద్ధించావో, ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఇచ్చావో, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకున్నావో, వెంటనే నీ మార్గాలన్నీ మార్చేసుకోవాలి. ఇప్పటికీ వస్తున్నాయండి మార్గాలు, ఇప్పటికీ మన జీవితాల్లో వస్తూనే ఉంటున్నాయి. వాటిని ఆచరిస్తూనే ఉంటున్నాం. విడిచిపెట్టేసినవే దేవుడు అంటూ ఉంటాడు. ఏమంటాడంటే చూడండి, ఇర్మియా గ్రంథంలోనే రాయబడి ఉంటుంది. 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయము 3వ వచనము. సైన్యములగధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనని అంటున్నాను. ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయునట్లు. ఏ స్థలం? ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నాడు. ఏమనంటే, కానులో మీరు నివాసం చెయ్యాలి అని అంటే మీరు ఈ క్రియలన్నీ చక్కబెట్టేసుకోండి. చెడు మార్గాలు, మీ మార్గాలన్నీ మానేయండి, క్రియలు చక్కబెట్టండి, సరిదిద్దుకోండి అని అంటూ ఉంటున్నాడు. మనతో ఈ దినాన్ని మాట్లాడుతూ ఉంటున్నాడు. మార్గాలు, కొన్ని మార్గాలు ఉన్నాయి మన జీవితాల్లో.
మన బ్రతుకులలో ఉన్నాయండి ఆ మార్గాలు. ఏమండి, ఆచార సంబంధమైన మార్గాలు చాలా ఉన్నాయి మన జీవితాల్లో. ఆ మార్గాలు విడిచిపెట్టేయాలి. దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు కార్యం జరిగించాలని అంటే అవి విడిచిపెడితేనే మనకు కార్యం జరుగుతాయండి. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు కార్యం జరిగించేయాలి, మనం బట్టి మాత్రం అవి విడిచిపెట్టాలి. దేవుడు మటుకు చేసేయాలి కార్యాలు. ఏమండి, మన బ్రతుకుల్లో దేవుడు కార్యాలు చేసేయాలి, కానీ మనం విడిచిపెట్టవలసి ఉంటాయి. అవి మటు మాత్రం విడిచిపెట్టాలి. ఇష్టపడం. దేవుడు ఏమంటూ ఉంటున్నాడు? మీ క్రియలను దిద్దుకోండి, చక్కపరుచుకోండి అని అంటూ ఉంటున్నాడు. పిల్లరా, ప్రియమని దేవుని సంగమా, ప్రపంచం ఉంటారు ఇశ్రాయేలు ప్రజల గురించి ఓ మాట సెలవిస్తారు. చూడండి, 15వ గ్రంథం 15వ అధ్యాయంలో 15వ గ్రంథం 15వ అధ్యాయము చూడండి 7వ వచనం చదవండి. చేటతో తూర్పార పట్టుచున్నాను, నా జనులు తమ మార్గమును విడిచి నా ఎడకు రారు కనుక నేను వారిని సంతానహీనులుగా చేయించున్నాను, నశింప చేయించున్నాను. ఇది అంత భయంకరమైన మాట అండి. ఇది ఏమంటున్నారు తెలుసండి? దేవాది దేవుడు ఏమంటున్నారంటే, దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పార పడుతున్నాను. తూర్పార పట్టుకున్నాడు, చేటతో చెయ్యేస్తున్నాడా అట. అయినప్పటికీ అంట నా జనులు ఏమంటున్నాడంటే తమ మార్గములు విడిచి నా యొద్దకు రా. దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడండి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ప్రియులారా, మనం ఎట్లా ఉంటున్నాం? ఆయన సన్నిధికి వెళ్తున్నామా? మన మార్గాలను, మన సొంత మార్గాలను విడిచిపెట్టేయాలి. విడిచిపెడితేనే దేవుడు కార్యం జరిగిస్తాడండి మన జీవితాల్లో. అందుకని అన్నాడు కదా ఆయన, ఇంకా చదువుకున్న వాక్య భాగంలో ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెనక్కి చెడు మార్గములు విడిచిన ఎడల నేను ఆకాశమందుండి వారి ప్రార్థన ఆలకించాను, వారి పాపాన్ని క్షమించి వారి దేశమనే స్వస్థపరచగలను. హల్లెలూయా, హల్లెలూయా. దేశమనే స్వస్థపరుస్తాను అంటున్నారండి. ప్రియమైన దేవుని సంగమా, మనం చేయవలసింది ఏం చెప్పారండి? అని చెప్పింది ఏం చెప్పారు? ఏమన్నా ఎంత తీసుకొచ్చి చేయమని ఏమన్నా అన్నాడు ఆయన? ఏమంటలేదు. అయ్యా, మీ మార్గాలు చక్కపరుచుకోండి, మీ క్రియలను చక్కపరుచుకోండి. మీ క్రియలను చక్కపరుచుకుని నన్ను వెతికితే దేశాన్ని స్వస్థపరుస్తారు. హల్లెలూయా. దేవుడిచ్చిన మాట ఇది. నువ్వే పరిస్థితులలో ఉన్నా, నువ్వు ఏ స్థితిగతులలో ఉన్నా నిన్ను స్వస్థపరుస్తావు అని సేవిస్తున్న మాట అది చెయ్యాలి అంటే మనలో ఆ క్రియలన్నీ ముందు దేవునికి అడ్డుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు ఉంటున్నారు. ఎట్లా ఉంటున్నాం మనం? మన క్రియలను చక్కపరుచుకుంటున్నామా? ఏమండి, మన క్రియలు మనమే ఉంటాయి, మనతోనే ఉంటాయి. మనం వాటిని విడిచిపెట్టాం, ప్రార్థన చేస్తాం. ఏమండి, ఎవరైనా రెండు పడవ మీద ప్రయాణం చేస్తారండి. ఒకడే రెండు పడవ మీద ప్రయాణం చేయగలుగుతాడా? ఏమంటే రెండు పడవల మీద నేను ఆ కారు ఈ భారం మీద వెళ్తాను, ఈ కారు ఈ భారం మీద వెళ్తాను, వెళ్ళిపోతాను అని అనగలిగే వాడు ఎవరైనా ఉన్నాడా? ఏమండి, వెళ్తాడా? ఏమవుతుంది వెళ్తే? ఏమవుతుందండి? ఈ పడవ ఇట్లా అయితే ఇటు మునిగిపోతాడు, ఇది అంతే. ఎక్కడ మునుగుతాడు? మునిగిపోయి ఇక తేరడం ఉండదు. ఇంకా ప్రియమైన దేవుని సంగమా, నేను ఆ మార్గంలో ఉంటాను, ఈ మార్గంలో ఉంటాను, ఈ క్రియలు చేస్తాను, ఆ క్రియలు చేస్తాను అని నీవు పడుకుంటే దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఇది నాన్న నీలో కార్యం జరగాలి అని అంటే, నేను నిన్ను స్వస్థపరచాలనంటే, నీ దేశంలో నేను స్వస్థపరచాలి అని అంటే నీవు తగ్గించు, ఈ క్రియను మార్పు చేసుకో, ప్రార్థన చేయి, దేవుడి కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కార్యం జరిగించడానికి
ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ మనమే సిద్ధంగా లేదు. ఆయన కార్యం జరిగించడానికి ఆయన హస్తము చాపబడి రెడీగా ఉంటుంది. ఆ హస్తము కార్యము జరగనివ్వకుండా మనమే అడ్డుగా ఉంటుంది. ఇది నా నందికి నేను దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు మొట్టమొదటి ఇవన్నీ సరిదిద్దుకొని ప్రార్థన చేయి, దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేద్దామా ప్రభు పాదాలు పట్టుకుందామా? అయ్యా, ఇక్కడ నుండి నా జీవితం నీకే అర్పిస్తాను, నా బ్రతుకులు నీకే అర్పిస్తాను, నా మార్గాలు అన్ని క్రియలు ఏదైనా సరే. కాబట్టి ప్రభు వచ్చేస్తే ఏం చేస్తాం? ప్రభు వచ్చేసారనుకోండి ఎంతమంది ఎంత పడతాం ధైర్యంగా నేను ఎంత పడతాను అని చెప్పగలిగేవారు ఎవరైనా ఉన్నారా? ప్రభు వచ్చేస్తే ఉన్నారండి. ఎందుకు మౌనంగా ఉంటున్నాం మనం అని అంటే మన క్రియలు బాగలేదు. కాబట్టి ఇది నా ప్రభు మాట్లాడాను, నేను ఈ కార్యం చేయాలనంటే మీరు ఈ పని చేయండి. ఇది నాన్న మాట్లాడిన మాట. నేను ఈ కార్యం జరిగించాలి అని అంటే మీరు ఈ పని చేయండి. ఆ పని ఏదో చాలా సున్నితమైన సులభమైన పని అండి. సులభమా కష్టమండి? హలో, సులభమా కష్టమా? ఈ పని చేయమన్నది కష్టమా అండి? కష్టమేం కాదు. విడిచిపెట్టేదా ఎదుగొచ్చింది ఏమి మనం వెళ్ళవలసింది అక్కడికే. మనం వెళ్ళవలసింది పరలోకానికి, శాశ్వతమైన రాజ్యంలోనికి, అనిత్యము ఉండే రాజ్యంలోనికి వెళ్ళిపోతుంది. ఏ సుఖంతో ఎంత గొప్పగా వెళ్ళేది అన్నీ ఎందుకంటే పిల్లరా ప్రియమని దేవుని సంగమా ప్రభు అంటూ ఉంటున్నాను. ఒక విడిచిపెట్టేద్దాం, ప్రభుని వేడుకుందాం, ప్రభువునే వెతుకుతాం. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేద్దామండి. ఈ భయంకరమైన దినాలలో, ఈ భయంకరమైన పరిస్థితులలో మనం వెళుతూ ఉంటున్నప్పుడు మన తోడు మన ప్రభు మనతో ఉంటే మనకి ఏది నాకు సంభవించి ఆయన మనతో ఉండాలని అంటే మన క్రియలన్నీ చక్కబెట్టుకోవాలి, మన బ్రతుకులన్నీ చక్కబెట్టుకుని ఆయన అంటూ ఉంటున్నాడు కదా, ఈ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. తగ్గించుకో, దేన మనసు కలిగిపో, మెత్తని హృదయం కలిగి జీవించు. ఒకసారి పరిశీలన చేసుకుంటావా? ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరుడు తండ్రి, మహోన్నతుడా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మా ప్రభా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. అవునయ్యా, మా జీవితాలలో నాయన మీరు అయ్యా నాయన మీ కార్యం జరిగించారంటే అయ్యా మా క్రియలే నైనా అగ్గిపోతూ ఉంటున్నాయి. మీరైతే తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి చెడు మార్గాన్ని విడిచిపెడితే నేను ఆకాశంలో నేను ఆలకించేసి నేను కార్యం జరిగిస్తాను, స్వస్థపరుస్తాను, దేశమునే నేను స్వస్థపరుస్తానని ప్రభా మీరు వాగ్దానం చేసిన దేవుడు నాయన. అయ్యా మా జీవితాలు, అయ్యా మా బ్రతుకులు నేను సరిదిద్దుకుని మా క్రియలను, అయ్యా మాలో ఉన్న చెడు మార్గాలను నన్ను విడిచిపెట్టేసి మా ప్రభా మీ వైపు నేను తిరిగి మా ప్రభా దేవాలయ తండ్రి నేను వేడుకునే వాక్యంలో నాయన మాకు అందరికీ నేను మీరు దాయించండి. మీరే మహిమ పొందండి నాయన. బిడ్డల హృదయాల్లో వాక్యం పాలింపచేయండి. ఇగో మా ప్రభా సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడి జాలు నాయన ఎవరైనా తండ్రి ఈ ఆత్మను అభిషేకించి సంఘాన్ని వర్ధలింప చేసి సహాయం చేయండి. మీరే మహిమ పొందండి నాయన. ఇగో మా ప్రభు సంఘంలో ఉన్న కుటుంబాల చుట్టూ మీ రక్తములనైనా కంచుగా ఉంచండి ప్రభా. మీరే మహిమ పొందండి. మీ నామమునికి స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.